అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6 నుండి 9 తేదీ వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చించి భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తీర్మానాలు చేయడం జరిగింది. 22వ రాష్ట్ర మహాసభల్లో చేసినటువంటి తీర్మానాల్లో ముఖ్యమైనటువంటిది అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని ఫ్రీ జోన్గా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్ళు అక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి నోటిఫికేషన్లకు ఉద్యోగ అర్హత సాధించేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ అమరావతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని చెప్పేసి ఒక తీర్మానం. దాంతోపాటుగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓరకల్ మండలాన్ని పారిశ్రామిక హబ్గా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. పారిశ్రామిక హబ్ మాత్రం ఎక్కడేసిన గొంగలి ఎక్కడైనా సొంతంగా ఈరోజు ఉంది. కాబట్టి కర్నూలు జిల్లాలో ఓరకల్లో ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక హబ్బులో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్థానిక యువతకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రీన్ కో పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం లేదు. పరిశ్రమల స్థాపన కోసం, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఒక లక్ష్యంతో కర్నూలు జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఓరకల్ మండల రైతులు వారి జీవనాధారమైనటువంటి భూములు ధారాదత్తం చేస్తే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఓరకల్లో పారిశ్రామిక హబ్బులో స్థానిక యువతకే 75% ఉద్యోగాలని చెప్పేసి ఒక తీర్మానం. దాంతోపాటు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు ఎన్నికలు జరిగినాయి కానీ టీచర్ పోస్టులు భర్తీ చేయడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. 2018 సంవత్సరం మినహాయిస్తే ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి జాబ్ క్యాలెండర్ చేయలేదు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సికి పైన పెడతానని చెప్పేసి హామీ ఇచ్చి అధికారాన్ని చేపట్టి 7 నెలలు గడుస్తూ ఉంది. ఇచ్చినటువంటి మాట ప్రకారం సంతకం అయితే చేశాడు కానీ డిఎస్సి నోటిఫికేషన్ పైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల విద్యార్థులకి సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు మన కర్నూలు జిల్లా ముఖ్యంగా వెనుకబడినటువంటి జిల్లా. ఇప్పటికే జనవరి నుంచే వలసలు ప్రారంభమైనాయి. పశ్చిమ ప్రాంతమైనటువంటి ఓర్వకల్ కానీ, కోసికి, ఇలా చాలా గ్రామాల నుంచి ప్రజలు వలసలు వెళ్తూ ఉన్నారు. ఈ వలసలు నివారించడం కోసం శాశ్వతంగా జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి వేదవతి, గుండ్రేవల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి దానిపైన కూడా భవిష్యత్తులో ఉద్యమాలు చేయడం కోసం చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ప్రభుత్వం మారితే మా జీవితం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆందోళన చెందితే ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, వాలంటీర్లు మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, మీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మీకు 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 7 నెలలు అవుతా ఉన్నా వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఇప్పుడు కూడా మాట్లాడకుండా తన ఎమ్మెల్యేల ద్వారా వాలంటీర్లు వ్యవస్థలో లేరని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం. కాబట్టి
వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి మీరే హామీ ఇచ్చారు కాబట్టి వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగించడం కోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయాలని చెప్పేసి దాంతోపాటుగా ప్రతి సంవత్సరం కూడా ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఏ శాఖలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి దానిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ తెలిసే విధంగా ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసి ఆ వెబ్సైట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అందుబాటులో ఉంచాలని చెప్పేసి దానిపైన కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.